లాజిక్స్ సౌత్ ఇండియాస్ #1 ఇన్స్టిట్యూట్. సో విఎంఆర్ లాజిక్స్ నుండి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనే వీడియో మేము ముందుకు తీసుకొస్తున్నాము. ఎన్టీపీసీ నుండి వేకెన్సీస్ అనేవి వచ్చాయి, ఓకే, నోటిఫికేషన్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి, సిలబస్ అనేది ఒక ఐడియా ఉండాలి, రైట్? సో సిలబస్ అంటే మనకు నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు ఏం సిలబస్ ఉంది, ఏ సబ్జెక్ట్ నుండి ఎంత వెయిటేజ్ వస్తుంది అనేసి. నెక్స్ట్ ఆస్పిరెంట్స్ అంతా వెయిట్ చేస్తున్న మూమెంట్ ఏంటి అంటే మరి ప్రిపరేషన్ ఎలా, అసలు ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు. సో ఈ పాయింట్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం. ఏ టాపిక్స్ ప్రిపేర్ అయితే ఎంత వెయిటేజ్ రావచ్చు, ఏ సబ్జెక్ట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే పాయింట్స్ మొత్తం నేను ఇక్కడ మీకు డిస్కస్ చేస్తాను. CBT 1, CBT 2 అనే 2 లెవెల్స్ ఉంటాయి, మనకు తెలిసిందే. అలానే గ్రాడ్యుయేట్ లెవెల్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ 2 నోటిఫికేషన్లు వచ్చాయి. సో సపరేట్ గా ఇచ్చాడు. ప్రీవియస్ గా నోటిఫికేషన్ ఏంటి అంటే ఓన్లీ ఒకటే లెవెల్లో గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్ ఇద్దరు ఒకేసారి అప్లై చేసేలాగా నోటిఫికేషన్ ఉండే. బట్ ఈ రీసెంట్ టైమ్ లో వచ్చిన నోటిఫికేషన్ ఏంటి అంటే గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ సపరేట్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ అనేది సపరేట్ వచ్చింది. అప్లికేషన్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. సో ఇంకా నేను అప్లికేషన్స్ గురించి మాట్లాడాను, ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఒక పోస్ట్ కి ఎంతమంది పోటీ పడుతున్నారు అనేది మనకి అవసరం లేని విషయం. ఎందుకు అంటే ఒక్క పోస్ట్ ఉన్నా సరే అది మీకోసం అన్నట్టు మాత్రమే మీరు ప్రిపేర్ అవ్వాలి. సో ఆ ప్రిపరేషన్ కోసం మన విఎంఆర్ లాజిక్స్ నుండి మేము మీకు సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాము. సో దాంట్లో ఫస్ట్ మనకి CBT 1, CBT 2 లెవెల్స్ గురించి మాట్లాడదాం. CBT 1, CBT 2 తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ అనేది ఉంటుంది, అది పక్కన పెట్టేస్తే. ఎందుకు అంటే స్టేషన్ మాస్టర్ కి సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ మనకు వచ్చేసి టైపింగ్ టెస్ట్ అనేవి జూనియర్ అకౌంటెంట్ కి అనేవి ఉంటాయి కాబట్టి. సో టైపింగ్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్ లాస్ట్ స్టేజ్ కాబట్టి మెయిన్ గా CBT 1, CBT 2 అనేవి రెండు సేమ్ ప్యాటర్న్ లో ఉంటాయి. మీరు ఏ పోస్ట్ కి అప్లై చేసినా సరే అందరికి కామన్ గా CBT 1, CBT 2 ఉంటుంది కాబట్టి ఈ CBT 1, CBT 2 లో క్వాలిఫై అవ్వడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే CBT 1 గురించి మైండ్ లో నుండి తీసేయండి. మీ ప్రిపరేషన్ CBT 2 లెవెల్లో మాత్రమే ఉండాలి. ఎందుకు అంటే CBT 1 జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, CBT 2 మాత్రమే ఆ స్కోర్ ని బట్టి మాత్రమే మీ జాబ్ అనేది వస్తుందా లేదా అనేది చెప్పడానికి వస్తుంది. సో మీ ప్రిపరేషన్ ఇప్పుడు ఎలా ఉండాలి అంటే CBT 2 లెవెల్, CBT 1 అనేది మైండ్ లో రాకూడదు, ఓకేనా? సో ఆ CBT 2 లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి అంటే బేసిక్ గా కాన్సెప్ట్స్ అనేవి ఏముంటాయి, ఏ కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వాలి అనే పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ నేనేంటి అంటే హార్డ్ వర్క్ చేయమని చెప్పను, స్మార్ట్ వర్క్ మాత్రమే చేయమని చెప్తాను. ఎందుకు అంటే హార్డ్ వర్క్ చేసి కూడా జాబ్ రావాలని రూల్ లేదు, అదే స్మార్ట్ వర్క్. సో మీ బ్రెయిన్ ని ఏ లెవెల్లో యూజ్ చేస్తే అంత అవుట్పుట్ అనేది మీ రిజల్ట్ లో చూపించుకోవచ్చు అనమాట. సో దానికోసమే మనకున్న డ్యూరేషన్ ఎంత, ఆ డ్యూరేషన్ లో మనం ఎలా కంప్లీట్ చేయొచ్చు, ఒక రోజులో ఎన్ని గంటలు ఏ సబ్జెక్ట్ కి కేటాయిస్తే మీకు జాబ్ అనేది వస్తుంది అనే పాయింట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ CBT 1 గురించి మాట్లాడడానికన్నా ముందు మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే మోస్ట్ ప్రాబబ్లీ మనకి నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుండి టెంటేటివ్ డేట్ అనేది మెన్షన్ చేయలేదు. కానీ ప్రీవియస్ నోటిఫికేషన్స్ ప్రకారం చూస్తే మనకి Feb 2025 నుండి April 2025 లో CBT 1 ఎగ్జామ్ అనేది ఉంటుంది. CBT 1 కి CBT 2 కి సేమ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ, సేమ్ టాపిక్స్ ఉంటాయి. కాకపోతే CBT 2 లో ఏంటి అంటే కొంచెం లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మీరు ఇప్పటి నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సింది ఏంటి అంటే టఫ్ లెవెల్లో మాత్రమే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. మనకి ఈజీ లెవెల్, మోడరేట్ లెవెల్, టఫ్ లెవెల్, సో ఇలా 3 షిఫ్ట్లలో ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఈజీ లెవెల్లో పేపర్ ఇచ్చినా క్రాక్ చేయగలగాలి, టఫ్ లెవెల్లో పేపర్ ఇచ్చినా సరే ఎగ్జామ్ క్రాక్ చేయగలగాలి. సో ఆ లెవెల్లో ప్రిపరేషన్ అనేది ఉండాలి. దానికోసం CBT 1 నుండి ఒకసారి అసలు మార్క్స్ ఎంత, దాని డ్యూరేషన్ ఏంటి, దాంట్లో ఉండే సబ్జెక్ట్స్ ఏంటి అనేవి డిస్కస్ చేస్తే, సో CBT 1 వచ్చేసి 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మనకి డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్. సో 90 మినిట్స్ లో మీరు 100 క్వశ్చన్స్ చేయాలి. మరి ఈ 100 క్వశ్చన్స్ దేని నుండి అంటే మ్యాథ్స్ నుండి 30 మార్క్స్, రీజనింగ్ నుండి 30 మార్క్స్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ మొత్తం కలిపి 40 మార్క్స్ అనేది వెయిటేజ్ ఉంది. సో ఓవరాల్ గా ఇది 100 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ CBT 2 వచ్చేసి 120 క్వశ్చన్స్. ఇక్కడ కూడా డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ చూడండి. ఇక్కడ 100 క్వశ్చన్స్ కి 90 మినిట్స్ ఇచ్చాడు, ఇక్కడ 120 క్వశ్చన్స్ కి 90 మినిట్స్ ఇచ్చాడు. ఎందుకు అంటే CBT 1 ఏంటి అంటే ప్రతి ఒక్కరు అప్లై చేస్తారు, బట్ CBT 2 కి రావాలి అంటే మనం CBT 1 క్వాలిఫై అవ్వాలి. మీరు CBT 1 క్వాలిఫై అయ్యారు అంటేనే మీకు జాబ్ తెచ్చుకునే క్యాపబిలిటీ ఉంది అనేసి. సో ఆ జాబ్ తెచ్చుకునే క్యాపబిలిటీ ఉంది కాబట్టి డ్యూరేషన్ సేమ్ పెట్టి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఇంక్రీజ్ చేశాడు, 20 క్వశ్చన్స్ ఇంక్రీజ్ చేశాడు. సో ఇప్పుడు ఆ 20 క్వశ్చన్స్ ఇంక్రీజ్ చేశాడు కాబట్టి విత్ ఇన్ ఏ టైమ్ లో కంప్లీట్ చేయాలి. ఆ కంప్లీట్ చేయడానికి స్ట్రాటజీస్ మాట్లాడదాం. సో ఈ 120 క్వశ్చన్స్ కూడా సేమ్ CBT 1 లో ఉన్న సిలబస్ CBT 2 లో కూడా ఉంది. మ్యాథ్స్, రీజనింగ్, GS, కాకపోతే వెయిటేజ్ అనేది డిఫరెంట్.
సో మ్యాథ్స్ నుండి 35 మార్క్స్, రీజనింగ్ నుండి 35 మార్క్స్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ నుండి మొత్తం కలిపి 50 మార్క్స్ అనేది ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, 1/3 నెగటివ్ మార్కింగ్ అనేది ఇక్కడ చాలా పెద్ద కీ రోల్ ప్లే చేస్తుంది అనే చెప్పొచ్చు. ఎందుకు అంటే మీకు వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే మీరు సాల్వ్ చేయాలి. మీరు రాని క్వశ్చన్స్ లేదు, నాకు ఈ ఆన్సర్ రాలేదు బట్ ఒకసారి ట్రై చేద్దాం, ఏబిసిడి 4 కదా ఉండేవి ఆప్షన్స్, ఆప్షన్లలో ఏదో ఒక ఆప్షన్ క్లిక్ చేద్దాం అని అనుకుంటే అది కనుక మిస్టేక్ అయింది అంటే ఇంకా నెగటివ్ మార్కింగ్ వెళ్ళిపోతా ఉంటుంది మీ స్కోర్. సో ఆ నెగటివ్ మార్కింగ్ ఏంటి అనే పాయింట్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ CBT1 ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకు అంటే CBT1, CBT2 రెండింటికి కూడా సేమ్ సిలబస్, జస్ట్ వెయిటేజ్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి. సో మ్యాథ్స్ నుండి ఓవరాల్ గా 30 మార్క్స్ అనేవి స్కోర్ అనేది ఉంది CBT1 లో. అయితే ఈ 30 మార్క్స్ నుండి ఏ టాపిక్స్ నుండి ఎంతెంత వెయిటేజ్ అడిగాడు అనే పాయింట్స్ డిస్కస్ చేద్దాం. అయితే CBT1 కానీ CBT2 కానీ మనకు అందరికి తెలిసిందే షిఫ్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ నేను రాయడం ఏంటి అంటే నెంబర్ సిస్టమ్ నుండి 5 to 6 క్వశ్చన్స్ ఇచ్చాడు అని ఎందుకు చెప్తున్నా అంటే ఒక షిఫ్ట్ లో 5 క్వశ్చన్స్ ఇవ్వచ్చు, ఒక షిఫ్ట్ లో 6 క్వశ్చన్స్ ఇవ్వచ్చు, ఒక దాంట్లో 4 క్వశ్చన్స్ ఇవ్వచ్చు. సో ఆన్ అండ్ యావరేజ్ ఒక టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ నుండి ఎంత వెయిటేజ్ ఇస్తున్నాడు అనే పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ మీరు ఏంటి అంటే ఏవైతే టాపిక్స్ కి వెయిటేజ్ ఎక్కువ ఉందో అండ్ అలానే ఏదైతే టాపిక్ ఈజీగా ఉందో ఆ టాపిక్ ని కంప్లీట్ చేసి పెట్టుకుంటే బెటర్ కదా. ఎప్పుడు కానీ నేను చెప్పే పాయింట్ ఒకటే, హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు, స్మార్ట్ వర్క్ చేసినా కూడా స్కోర్ అనేది వస్తుంది. స్మార్ట్ వర్క్ ఏంటి అంటే మీరు ఏదైతే ఒక టాపిక్ మీద ఫోకస్ పెడుతున్నారో ఆ టాపిక్ కి వెయిటేజ్ అనేది ఎక్కువ ఉండాలి, అలానే ఆ టాపిక్ నుండి కంటెంట్ అనేది ఈజీగా ఉండాలి. సో దాని మీద ఫోకస్ పెట్టి మనకి నెంబర్ సిస్టమ్స్ నుండి 5 to 6 క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు. ఇది చాలా ఎక్కువ వెయిటేజ్, నెంబర్ సిస్టమ్స్ నుండి వెయిటేజ్ ఎక్కువ ఇస్తా ఉన్నాడు. నెంబర్ సిస్టమ్స్ లో మెయిన్ గా అడిగేవి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతా ఉన్నాడు అండ్ క్వశ్చన్ కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నెక్స్ట్ సింప్లిఫికేషన్స్ కూడా చాలా ఈజియెస్ట్ టాపిక్ అండ్ వెయిటేజ్ కనుక చూస్తే 4 to 5 మార్క్స్ ఉంది. సింప్లిఫికేషన్స్ అంటూ ఏం లేవు, బాడ్ మాస్ రూల్ కి సంబంధించిన క్వశ్చన్స్ డెఫినెట్ గా అడుగుతా ఉంటాడు. మీరు ఏ షిఫ్ట్ అయినా తీసుకోండి, మనకు CBT1 లో ఒక 100 షిఫ్ట్లు ఉన్నాయి అంటే 100 షిఫ్ట్లలో కూడా ప్రతి ఒక్క షిఫ్ట్ లో బాడ్ మాస్ కి సంబంధించిన క్వశ్చన్ అనేది ఉంటుంది. అసలు ఆ క్వశ్చన్ లేకుండా ఎలాంటి క్వశ్చన్ పేపర్ కూడా ప్రిపేర్ అవ్వదు. సో ఈ 4 to 5 లో బాడ్ మాస్ నుండి ఒక క్వశ్చన్ ఇస్తా ఉన్నాడు, ఫ్రాక్షన్స్ నుండి ఒక క్వశ్చన్ అనేది ఇస్తా ఉన్నాడు, రికరింగ్ డెసిమల్స్ నుండి ఒక క్వశ్చన్ అనేది ఇస్తా ఉన్నాడు. సో తెలుగులో కనుక చూసుకుంటే బాడ్ మాస్ అంటే అది ఒక ఫార్ములా కాబట్టి బాడ్ మాస్ అనేది తీసుకుంటాం. ఫ్రాక్షన్స్ అంటే భిన్నాల నుండి ఒక క్వశ్చన్ అనేది అడుగుతా ఉన్నాడు. రికరింగ్ డెసిమల్స్ పునరావృత దశాంశాల నుండి అడుగుతా ఉన్నాడు. అలానే స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, వర్గాలు, వర్గమూలాలు, ఘనమూలాలు, వీటి నుండి క్వశ్చన్స్ అనేవి అడుగుతా ఉన్నాడు. ఇవి చాలా ఈజియెస్ట్ టాపిక్స్ అండ్ వీటన్నింటి గురించి కూడా మనం యాప్ లో క్లియర్ గా డిస్కస్ చేసాం. సో సింప్లిఫికేషన్స్ ఏం లేదు, ఒక 10 అవర్స్ మీరు కాదనుకొని కూర్చున్నారు అనుకోండి, ఆ 10 అవర్స్ కూర్చుంటే 4 to 5 మార్క్స్ అనేవి మీ చేతికి వచ్చేసినట్టే. నెక్స్ట్ ఆల్జీబ్రాకి సంబంధించి 2 to 3 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఆల్జీబ్రా కూడా చాలా చిన్న కాన్సెప్టే, x+1/x ఇచ్చేసి x²+1/x², x³+1/x³ లాస్ట్ x⁴5+1/x⁴5 ఆ మోడల్స్ అడుగుతా ఉన్నాడు. నెక్స్ట్ వాల్యూ సబ్స్టిట్యూషన్ మెథడ్ కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి అడుగుతా ఉన్నాడు. నెక్స్ట్ మెన్సురేషన్ నుండి 2 to 3 క్వశ్చన్స్. అయితే మెన్సురేషన్ అనేది చాలా టఫ్ టాపిక్ లాగా అనిపిస్తుంది, బట్ నేను స్టార్టింగ్ లో ఇంక్లూడ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మెన్సురేషన్ నుండి జస్ట్ ఫార్ములాస్ చదువుకొని వెళ్తే క్వశ్చన్స్ రాయొచ్చు. ఎందుకంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్, వీటి గురించి మాత్రమే. కోన్ తీసుకోండి, కోన్ కి సంబంధించి వాల్యూమ్ అనేది ఎలా వచ్చింది, వాల్యూమ్ ఫార్ములా ఏంటి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, ఈవెన్ విఎంఆర్ సార్ అసలు ఆ ఫార్ములాస్ ఎలా వచ్చాయి అనేవి డిస్కస్ చేసినా సరే ఎండ్ ఆఫ్ ది డే ఆ ఫార్ములాస్ మీకు గుర్తుంటే సరిపోతుంది. కోన్, సిలిండర్, క్యూబాయిడ్, సో వీటి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం ఎంతసేపు, ఈ ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే పాయింట్స్ కూడా మనం డిస్కస్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా 2 to 3 మార్క్స్ మీరు ఈజీగా స్కోర్ గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ సర్ట్స్ అండ్ ఇండిసెస్. ఈ సర్ట్స్ అండ్ ఇండిసెస్ అనే టాపిక్ వచ్చేసి కొత్త టాపిక్ అన్నమాట. ఈ టాపిక్ రీసెంట్ గా మనకి ఎన్టీపీసీ ఎగ్జామ్ 2019 లో ఏదైతే అయిందో ఆ 19 లో ఈ సర్ట్స్ అండ్ ఇండిసెస్ నుండి టాపిక్స్ ఇంక్లూడ్ చేశాడు అనమాట. అయితే వీటి నుండి క్వశ్చన్స్ అప్పుడు వచ్చినవే కాకుండా మనం యాప్ లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ లో ఇంకెలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు అనే పాయింట్స్ ని తీసుకొని కూడా క్వశ్చన్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశాము. సో సర్ట్స్ అండ్ ఇండిసెస్ నుండి లాస్ట్ నోటిఫికేషన్ లో 1 to 2 క్వశ్చన్స్ అనేవి అడిగాడు.
దెన్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ వచ్చేసి క్వాంట్ లో చాలా చాలా ఈజీ టాపిక్ అనే చెప్పొచ్చు. సో ఈ టాపిక్ నుండి 2 to 3 క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు. వాటిలో కనుక చూసుకుంటే మనం ఫోర్త్ ప్రపోర్షన్ ఏంటి, థర్డ్ ప్రపోర్షన్ ఏంటి, అలాంటి క్వశ్చన్స్ మీదనే బేసిక్ గా ఫోకస్ పెడతా ఉన్నాడు. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ అనేది చాలా ఈజియెస్ట్ టాపిక్. దాన్ని కూడా రియల్ లైఫ్ లో అసలు టైమ్ అండ్ వర్క్ అనేది ఎలా ఉంటుంది, సో రియల్ లైఫ్ సినారియోస్ తీసుకొని సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. యాప్ లో 2 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ట్రిగ్నోమెట్రీ నుండి 3 క్వశ్చన్స్ అనేవి అడుగుతా ఉన్నాడు. అయితే ట్రిగ్నోమెట్రీ అనగానే కొంతమందికి చాలా ఫేవరెట్ సబ్జెక్ట్ అవుతుంది, కొంతమందికి ఏంటి అంటే ట్రిగ్నోమెట్రీ అన్ని ఫార్ములాసే ఉంటాయి కదా అనే డౌట్ వస్తుంది, రైట్? ఎస్, క్వశ్చన్స్ మొత్తం ఫార్ములా బేస్డ్ వెళ్తా ఉంటాడు. సో దానికోసమే ఫార్ములాస్ అన్ని ఉన్నాయి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే డౌట్ కూడా రైజ్ అవుతుంది. కాబట్టి నేను యాప్ లో క్లియర్ గా డిస్కస్ చేశాను. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 0 degrees, 30 degrees, 45, 60, 90 degrees గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రతి ఒక్కరు చెప్పే మెథడ్ ఏంటి అంటే ఈ ఫస్ట్ లైన్ నేను చెప్తున్నా, నువ్వు దీన్ని గుర్తుపెట్టుకో, తర్వాత మిగతావన్నీ దాని నుండి వస్తాయని చెప్తా ఉంటారు. బట్ నేను అలాంటి లాజిక్స్ కూడా యూజ్ చేయలే. జస్ట్ ఫింగర్స్ మీద ఎలా చెప్పొచ్చు 0, 30, 45, 60, 90 అలాంటి కొత్త కొత్త ట్రిక్స్, నేను యూజ్ చేసే ట్రిక్స్ స్పెషల్ గా. సో ఆ ట్రిక్స్ అనేవి యూజ్ చేసి ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనే పాయింట్ డిస్కస్ చేసాము. సో అందుకని ఆ ఫార్ములాస్ ఈజీగానే గుర్తుంటాయి. అక్కడ నుండి 3 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ కూడా డైలీ లైఫ్ సినారియోలో మనం చూస్తూనే ఉంటాము. సో ప్రాఫిట్ ఎలా వస్తుంది, లాస్ ఎలా వస్తుంది, ఒక ఎక్విప్మెంట్ కొన్నాము, ఒక ఆర్టికల్ కొన్నాము అంటే ప్రాఫిట్ ఎంత వస్తుంది, లాస్ ఎంత వస్తుంది అనే పాయింట్స్ మీకు ఈజీ గుర్తుండేలాగా సార్ డిస్కస్ చేశారు. సో దాని నుండి 2 క్వశ్చన్స్, SICA కి సంబంధించి 2 క్వశ్చన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, బేసిక్ క్వశ్చన్స్ ఇస్తా ఉన్నాడు. నెక్స్ట్ యావరేజెస్, సరాసరి లేదా సగటుకి సంబంధించి 1 to 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. టైమ్ అండ్ డిస్టెన్స్ నుండి 1 to 2 క్వశ్చన్స్, స్టాటిస్టిక్స్ కి సంబంధించి సాంఖ్యాక శాస్త్రం. ఈ స్టాటిస్టిక్స్ అనేది మీరు ఒక గంటన్నర కూర్చున్నారు అనుకోండి, మీకు యాప్ లో అరౌండ్ 2 hours సెషన్ అనేది ఉంది. సో ఆ 2 hours సెషన్ లో మీరు కూర్చున్నారు అంటే 1 to 2 మార్క్స్ అనేవి మీ చేతిలో ఉంటాయి. సో ఒకవేళ మీ షిఫ్ట్ లో 1 మార్క్ వచ్చింది, 1 క్వశ్చన్ వచ్చింది అంటే 1 మార్క్ ఈజీగా వస్తుంది. 2 క్వశ్చన్స్ వచ్చాయి అంటే 2 మార్క్స్ వస్తాయి. ఎందుకంటే చాలా చాలా చిన్న టాపిక్, మొత్తం ఉండేవి 6 కాన్సెప్ట్లు. ఆ 6 కాన్సెప్ట్లు విత్ ఇన్ 1.5 hour లో కంప్లీట్ అయిపోతాయి. నేర్చుకుంటే 2 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. నెక్స్ట్ పర్సెంటేజెస్. సో పర్సెంటేజెస్ నుండి 1 క్వశ్చన్, నెక్స్ట్ ప్రాబబిలిటీ నుండి 2 క్వశ్చన్స్ అనేవి అడుగుతా ఉన్నాడు. సో ఇది ఓవరాల్ గా మనకు మ్యాథ్స్ నుండి RRB NTPC ప్రీవియస్ సెషన్స్ లో అడిగిన క్వశ్చన్స్. ఓకే, మరి ఈ 1 మార్క్ 2 మార్క్స్ అనేవి చెప్పారు, బాగుంది. మరి నెక్స్ట్ ప్రిపేర్ అవ్వడం ఎలా, ఎక్కడి నుండి ప్రిపేర్ అవ్వచ్చు అంటే మన VMR లాజిక్స్ యాప్ ఏదైతే ఉందో ఈ VMR లాజిక్స్ యాప్ లో RRB NTPC కి సంబంధించి ఫుల్ కోర్స్ అనేది అవైలబుల్ గా ఉంది. సో ఇంకా ఎవరైనా VMR లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేయకపోయి ఉంటే VMR లాజిక్స్ యాప్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి. అలానే VMR లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు క్లాసెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ థింగ్, మరి మ్యాథ్స్ లో 30 మార్క్స్ చెప్పారు కదా, 30కి 30 మార్క్స్ వస్తాయా అంటే 30కి 30 మార్క్స్ రావాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకు అని అంటే మనకి 100 మార్క్స్ CBT 1 గురించి మాట్లాడుతున్నాం కదా. సో 100 మార్క్స్ పేపర్ లో 100 కట్ ఆఫ్ ఉండదు కదా, మాక్సిమం కట్ ఆఫ్ 70 to 75 ఉంటుంది. మాక్సిమం అది కూడా ఏంటి అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీని నేను తీసుకొని కన్సిడర్ చేస్తున్నా. మీరు అన్రిజర్వ్డ్ కానీ, OBC కానీ, స్కెడ్యూల్డ్ కానీ ఎవరైనా కానీ, సో హైయెస్ట్ స్కోర్ ఎవరికి ఉంటుంది అంటే అన్రిజర్వ్డ్ కావచ్చు, EWS కావచ్చు. సో ఈ రెండింటికే ఉంటుంది కాబట్టి ఆ పార్ట్ ని కన్సిడర్ చేసుకున్నా సరే మాక్సిమం కట్ ఆఫ్ 75 to 78 మధ్యలో ఉంటుంది. సో అంటే 100 కి మీరు 78 స్కోర్ వచ్చినా చాలు, మిగిలిన 22 క్వశ్చన్స్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో అందుకని మ్యాథ్స్ లో 30 మార్క్స్ ఉన్నాయి అని అంటే మీకు 27 మార్క్స్ వచ్చినా సరిపోతుంది. మ్యాథ్స్ లో 30 మార్క్స్ కి 30 రావాలి అని నేను చెప్పను. సో మాక్సిమం స్కోర్ 27 మార్క్స్ మీరు గెయిన్ చేసినా సరిపోతుంది. సో ఈ 27 మార్క్స్ రావాలి అంటే నేను ఆల్రెడీ ఏ సబ్జెక్ట్ నుండి ఎలా చదవాలి అని చెప్పాను. సో వీటిల్లో మీరు ఏ టాపిక్ తీసుకున్నా సరే అరౌండ్ 10 hours కి పైన ఎక్కువ టైం పట్టదు. సో స్టార్టింగ్ ఉన్న టాపిక్స్ నెంబర్ సిస్టమ్ కావచ్చు, సింప్లిఫికేషన్స్ కావచ్చు, అవి టాపిక్స్ పెద్దవి బట్ చాలా చాలా ఈజీ టాపిక్స్ అండ్ వెయిటేజ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటే తప్పేముంది కదా. సో అలా ప్రిపేర్ అవ్వచ్చు. మాక్సిమం 27 స్కోర్ గెయిన్ చేసినా సరిపోతుంది. నెక్స్ట్ డైలీ ఎంత టైం పెట్టాలి మ్యాథ్స్ కి అని అంటే మీరు అరౌండ్ 2 hours డెఫినెట్ గా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. 2 hours పర్ డే. దేని మీద? మ్యాథ్స్ మీద. ఎవరు అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు. కొంతమంది ఏంటి అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుండి కూడా మ్యాథ్స్ రాలేదు అన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఇంకొక ½ an hour పెంచండి, 2.5 hours పెంచండి. సో 2.5 hours పర్ డే
ఎవరు అంటే మ్యాథ్స్ రాని వాళ్ళు, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే మ్యాథ్స్ ప్రాపర్ గా రాదు అనుకున్న వాళ్ళు, లేదు అంటే నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు. సో 2.5 hours స్పెండ్ చేశారు అంటే మనకు ఆల్మోస్ట్ 3 months టైం అనేది ఉంది. సో మన యాప్ లో అరౌండ్ 600 hours కంటెంట్ అనేది ఉంది. సో ఈ 600 hours కంటెంట్ ని మీరు బాగా యూటిలైజ్ చేసుకున్నారు అని అంటే డెఫినెట్ గా CBT2 మీకు టఫ్ లెవెల్లో పేపర్ ఇచ్చినా సరే ఎండ్ ఆఫ్ ది డే ఎన్టీపీసీ జాబ్ అనేది మీ చేతిలో ఉంటుంది. సో దాన్ని మేము ఆల్రెడీ ప్రీవియస్ గా ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఆ నోటిఫికేషన్ లో ప్రూవ్ చేసుకున్నాము. సో ఇంకా ఎవరికైనా విఎంఆర్ లాజిక్స్ గురించి ఐడియా లేదు అంటే మా స్టూడెంట్ సక్సెస్ సాగా అనేది విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో మెన్షన్ చేసాము, అలానే యాప్ లో కూడా మెన్షన్ చేసాము. సో మ్యాథ్స్ నుండి 27 marks రావాలి అంటే మీరు చేయాల్సింది ఎవ్రీ డే 2 hours కూర్చోవాలి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు. అదే నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు 2.5 hours స్పెండ్ చేశారు అంటే టోటల్ గా మనం ఏవైతే టాపిక్స్ చెప్పామో ఆ టాపిక్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి. ఫర్దర్ గా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే సో వీడియోలో స్క్రోలింగ్ అనేది వస్తుంది కదా నెంబర్స్, ఆ నెంబర్స్ ని కాంటాక్ట్ అవ్వచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. ఆల్ ది వెరీ బెస్ట్. బై బై, టేక్ కేర్.